అధిక సంతానంతో తమ పిల్లల బాగోగులు చూడలేనటువంటి తల్లిదండ్రులకి అంత ముష్టేసి ఆ పిల్లలని ఇదిగో మీరు మన మతంలో ఉండటం వలన మన మతం పట్ల వివక్ష కారణంగానే నష్టపోతున్నారు, అదే మనం గనక యుద్ధం చేస్తే పవిత్ర యుద్ధం అంటాం దాన్ని, ఆ పవిత్ర యుద్ధం చేస్తే మీరు చస్తూ కూడా స్వర్గానికి వెళ్ళి 72 మంది అమ్మాయిలతో పడుకోవడానికి అవకాశం ఉంటుందంటూ ప్రజల్ని మోటివేట్ చేసేటటువంటి తీవ్రవాద సంస్థలు, అటు హమాస్ కావచ్చు, లేకపోతే కనుక హిజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ అదే తరహాలోనే తయారు చేస్తుంది. వాళ్ళ వర్గాలని ఎదగనీయకుండా చేస్తాయి. అలాగ ఉన్నటువంటి అసంతృప్తితో బ్రతికే వాడిని ఉగ్రవాదిగా తీవ్రవాదిగా తయారు చేసి నడుపుతుంటాయి. ఇట్లాంటి ఈ నాయక ఎదవలు మాత్రం వెళ్ళి స్టార్ హోటళ్ళలో ఖతార్లోనో లేకపోతే కనుక టర్కీలోనో దర్జా బ్రతుకులు అనుభవిస్తా ఇక్కడ ఈ కింద వాళ్ళతో చేయిస్తుంటారు. ఇప్పుడు హౌతీ చీఫ్ ఎక్కడ ఉన్నాడు? ఖతార్లో ఉన్నాడు. వాడు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటయ్యా అంటే, ఇజ్రాయెల్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం, ఇజ్రాయెల్లో కాల్పుల విరమణ జరగదు, తీవ్రమైనటువంటి దాడులు ఉంటాయి అని హెచ్చరిస్తున్నాడు. వాడే కదా అసలు వస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడులకు చేసి ఇప్పుడు చివరికి హౌతీల మీద అటాక్ అన్నది పెరిగింది. దీని మీద యుఎస్ని యూకేని ప్రశ్నిస్తున్నాడు. వీడేమో వాణిజ్య నౌకల మీద దాడి చేయడం తప్పు లేదట, కానీ వీడి మీద దాడి చేస్తే మాత్రం తప్పట. మరొక వైపున అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి, మీరందరూ ఒత్తిడి తేలేరా అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల మీద అంటూ నిలదీస్తున్నాడు. అంటే ఈ తీవ్రవాద దరిద్రుడు మిగతా అరబ్ దేశాలను కూడా తీవ్రవాదంలోకి రమ్మని పిలుపునిస్తున్నాడు అనమాట.